ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోధాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. ప్రియమైన వాళ్ళరా, మరి భక్తుడైన యోధా మరి రాసిన పత్రికల్లో అంత్యకాలంలో ఎన్నో భక్తిహీనమైన దురాశలు మనుషుల్లోనికి వస్తూ ఉంటాయి. ప్రభు ప్రేమ కంటే ఈ లోకములో ఉన్న ప్రేమ వైపు ఎంతోమంది విశ్వాసుల్ని నడిపిస్తూ ఉంటుందండి ఈ దురాశలు. కావున అతి పరిశుద్ధమైన స్థలంలో నిలవబడాలన్నా, దేవుని ఎడల మనము నిలిచి ఉండాలన్నా, దేవుని ప్రేమ కొరకు ఎవరికి వాళ్లే ఓర్పుతో సహనముతో కనిపెట్టుకుంటూ జీవించాలి. దేవుని ప్రేమలో నిలవటం కోసం కాచుకొని ఉండాలి, అంటే ఎదురు చూస్తూ ఉండాలి, ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రేమైన వల్ల ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ప్రేమ చాలా శక్తివంతమైనది. దేవుడు తన ప్రేమ చేతే ఈ సృష్టిని మొత్తం సృష్టించాడు. ఈ అతి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము దేవుని ప్రేమ చేతే రాయబడింది. మానవుని కొరకు తన ప్రియకుమారుణ్ణి బలిగా అర్పణగా అర్పించాడు. అందులో దేవుని ప్రేమ ఉందండి. కాబట్టి ఆ దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండాలి. ఎందుకంటే అంత్య దినముల్లో దేవుని ప్రేమ నుండి తప్పిపోయే అవకాశం ఉండొచ్చు, తొలగిపోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, చూడండి, ఒక స్త్రీ మీద వ్యామోహము చేత సంసోను దేవుని ప్రేమలోంచి బయటికి వెళ్ళిపోలేదా? అలా ఎంతోమంది చూడండి. లోతు భార్య తన మీద ఉన్న, తనకి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఉన్న ప్రేమ చేత కరగని ఉప్పు స్తంభంగా మార్చబడలేదా? ఒక మర్యాద పూర్వకమైన సమాధి కూడా ఆమెకి చేయబడలేదండి. కావున దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఎంతోమంది ఈ అంత్యదినముల్లో దేవుని ప్రేమ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. నీవైతే దేవుని ప్రేమలో నిలిచి ఉండు. ఎందుకంటే దేవుని ప్రేమలో మనము నిలిచి ఉంటే దేవుడు మన యందు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటాడు. అన్నిటికంటే దేవుని ప్రేమ అత్యంత శక్తివంతమైనది. ఆయన సదాకాలము మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.